హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెచ్చా. సో ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 10 చూస్తున్నాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రిమూవ్ డూప్లికేట్ వర్డ్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో ఉన్న డూప్లికేట్ వర్డ్స్ని రిమూవ్ చేయాలి, నాట్ క్యారెక్టర్స్. సో వర్డ్స్ని మనం రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ ది స్ట్రింగ్ ఈక్వల్స్ టు తెచ్చా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ థింక్ అగైన్. సో ఇక్కడ మనకి ఏమైంది, స్ట్రింగ్స్ అనేది అగైన్ రిపీటెడ్ అనమాట, లైక్ సెన్స్. సో థింక్ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న థింక్ కామన్ అండ్ చామ్ అండ్ ఆల్సో చామ్ కామన్. బట్ నాకు అవుట్పుట్లో ఏంటంటే, సో వితౌట్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్, ఏం డూప్లికేట్ వర్డ్స్ కానీ అవేం రాకుండా నాకు ప్రింట్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు టేక్ ద అనదర్ లిస్ట్ ఒకటి తీసుకుంటున్నాను. లైక్ నాకు డూప్లికేట్స్ ఏం లేకుండా స్టోరింగ్ చేయడానికి. ఓకే. అండ్ ఆల్సో ఏంటంటే సెంటెన్స్, ఇప్పుడు నాకు అది వర్డ్స్గా స్ప్లిట్ అవ్వాలి. సో స్ట్రింగ్ 1 ఈక్వల్స్ టు స్ట్రింగ్ డాట్ స్ప్లిట్. సో నేను స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేశానంటే నా దగ్గర ఉన్న స్ట్రింగ్ ఆఫ్ వాల్యూస్ అన్ని కూడా సో వర్డ్స్గా స్ప్లిట్ అవుతాయి అనమాట. స్ప్లిట్ అయ్యి స్ట్రింగ్ 1లో స్టోర్ అయ్యాయి. నెక్స్ట్ బి అనేది ఎందుకు తీసుకున్నానంటే చెప్తాను. ఇప్పుడు నాకు ఒక్కొక్క వర్డ్ వస్తుంది కదా, ఆ వర్డ్స్ అన్నిటిని నేను దీంట్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫర్ ఎక్స్ ఇన్ ఎస్టీఆర్, వర్డ్స్గా దేంట్లో స్టోర్ అవుతుంది అంటే, సో స్ట్రింగ్లో స్క్వేర్ బేసిస్లో ఒక్కొక్క వర్డ్ స్టోర్ అవుతుంది, ఇండివిజువల్గా ఒక్కొక్క వర్డ్ ఎక్స్లోకి వస్తుంది. ఐ నీడ్ టు వెరిఫై ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ బి. ఒకవేళ ఎక్స్ అనేది బిలో లేకుంటే ఐ నీడ్ టు ఇన్సర్ట్ దట్ ఇన్ బి. ఒకవేళ మనం తీసుకున్న క్యారెక్టర్ వర్డ్ అనేది బిలో లేకుండా ఉంటే ఐ నీడ్ టు అపెండ్, ఆ వర్డ్ అనేది బిలోకి ఇన్సర్ట్ అయిపోవాలి. ఓకే. సో దట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద అపెండ్ మెథడ్ తీసుకుని దాంట్లో ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ అలా చెకింగ్ చేసుకుంటూ వర్డ్స్గా లేని వర్డ్స్ అన్నిటిని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు మనకు స్క్వేర్ మొత్తం ఎలాగొస్తుంది అంటే, స్క్వేర్ బ్రేసెస్ లోపల ఇండివిజువల్గా సో వితౌట్ డూప్లికేట్ వాల్యూస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు అది నాకు అవుట్పుట్లో, ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, అవుట్పుట్లో ఐ జస్ట్ గెట్, నాకు ఎలా వస్తుంది అంటే ఒక లిస్ట్ లాగా వస్తుంది అనమాట, అవునా. సో కానీ నాకు కావాల్సిన స్ట్రింగ్ ఫార్మాట్లో కదా అవుట్పుట్, నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ డాట్ జాయిన్ ఆఫ్ డి. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వర్డ్ నాకు పక్కన రావడం వల్ల ఐ కెన్ మేక్ ష్యూర్ దట్ లైక్ ఇక్కడ ఏవేవైతే నాకు డూప్లికేట్ వాల్యూస్ లేవో ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో ఐ థింక్ యూ గాట్ అన్ ఐడియా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సో స్ట్రింగ్ వెదర్ దట్ స్ట్రింగ్ ఈస్ కంటైనింగ్ ద స్పెషల్ క్యారెక్టర్ ఆర్ నాట్. So that I am just taking one string, which is string 1 equals to think at the rate 5, 6, 7. So I need to verify one character. If x in str1, if x dot not of x is alpha. సో నేను అది ఆల్ఫాబెటా కాదా చెక్ చేస్తాను. ఆల్ఫాబెట్ కాదు అంటే అది ఇంకా ఆల్ఫాబెట్ కాదు అండ్ డిజిట్ కాదు అంటే ఇట్ విల్ బిలాంగ్స్ టు ద స్పెషల్ క్యారెక్టర్, రైట్. సో నేను నాకు లైక్ ఏదైతే కన్వీనియంట్గా ఉందో ఆ కోడ్ రాశాను అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ అది ఒకవేళ ఆల్ఫాబెట్ కాదు, ఆల్ఫాబెట్ అంటే మనకు అప్పర్ లెటర్స్ లోయర్ లెటర్స్ రెండు వస్తాయి, అండ్ డిజిట్ కాదు అంటే ఇట్ షుడ్ నీడ్ టు ఇన్సర్ట్, లైక్ ఇట్ నీడ్ టు డిస్ప్లే అనమాట. ఓకే. సో లేదా దాని యొక్క కౌంట్ కదా మనకు కావాల్సింది. సో you can take the count as 0 and count plus equals to 1. Okay. So I need to increment the count if like it is not an alphabet. మనం తీసుకున్న ఒక క్యారెక్టర్ ఆల్ఫాబెట్ కాదు అండ్ డిజిట్ కాదు అంటే దాని యొక్క కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఒకవేళ నువ్వు తీసుకున్న కౌంట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్, it is a greater than 0 అయింది అంటే we can print సో exist అని ప్రింట్ చేయొచ్చు, ఉందా లేదా అని చెప్పడానికి. ఓకే. ఒకవేళ నువ్వు తీసుకున్న వాల్యూస్లో స్పెషల్ క్యారెక్టర్ లేదు, దెన్ యూ కెన్ ప్రింట్ నాట్ ఎగ్జిస్ట్. యా, దెన్ యూ కెన్ వెరిఫై ఇట్. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదో. ఒకవేళ కౌంట్ మాత్రమే కావాలి అన్నా కూడా నువ్వు కౌంట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి, ఒక కౌంట్ కావాలన్నా సో కౌంట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆర్ కనుక్కుంది కౌంట్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎన్ని ఎగ్జిస్ట్ అయినాయా లేదా. Okay, I think you got an idea about how to run the code. So to check whether that string containing the special characters or not, and also
removing the duplicate words from this strings. So see you in next videos with more interesting questions, and also solving problems, I mean applying tricks to solve a problem. Okay, so if you like the video, do like, share and subscribe. Thank you.